Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is hormones which is secreted from the digestive system. అంటే ఎలిమెంటరీ కెనాల్ నుంచి కూడా కొన్ని హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి. వాటి ఫంక్షన్స్ ఏంటి, ఏ సెల్స్ వాటిని సెక్రేట్ చేస్తాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. First of all, we will discuss the hormones names and later their locations and their functions. All the hormones secreted from the gastrointestinal tract. In that the hormones are gastrin, GIP, gastric inhibitory peptide, pancreogymin, which is also known as cholecystokinin, CCK. Pancreogymin, it is also known as cholecystokinin and we call it as a CCK, very important hormone from this gastrointestinal tract. And it is very important from both this endocrinology and digestive system. And villikinin, enterocrinin, these are the few hormones which are very important, which is secreted from the gastrointestinal tract. So first of all, gastrin, from where it is secreted and what is the function of this. Gastrin is secreted from the pyloric cells, G cells. These cells are what? G cells of pyloric region of the stomach. G cells of pyloric stomach. దీని ఫంక్షన్ ఏంటి? పైలోరిక్ రీజన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టమక్ అనుకున్నట్లయితే కనుక స్టమక్ని మనం 4 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఇది కార్డియక్ రీజియన్ ఆఫ్ ద స్టమక్, ఎందుకంటే ఇది నియర్ టు ద హార్ట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి కార్డియక్ రీజియన్ అని చెప్పేసి చెప్తాం. ఇది ఫండస్ రీజియన్, ఓకే, గ్యాస్ట్రిక్ ఫండస్ అంటాం దీన్ని. ఇలా ఉంటే ఏదైనా సరే దాన్ని ఫండస్ అనాలి. ఒకవేళ అది యుటరస్లో ఉంటే యుటరైన్ ఫండస్, ఇది స్టమక్లో ఉంది కాబట్టి గ్యాస్ట్రిక్ ఫండస్. అండ్ ఇది బాడీ, మెయిన్ బాడీ. అండ్ ఈ లాస్ట్ పోర్షన్ వచ్చేసి ఇది పైలోరిక్ రీజియన్. ఈ పైలోరిక్ రీజియన్లో ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో జీ సెల్స్, గ్యాస్ట్రిక్ సెల్స్, ఆ గ్యాస్ట్రిక్ సెల్స్ సెక్రేట్ చేస్తే గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ని. ఈ గ్యాస్ట్రిన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉండే కొన్ని పెరియేటల్ సెల్స్ని అలానే రిమైనింగ్ గ్యాస్ట్రిక్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసి హెచ్సిఎల్ సెక్రేషన్లో హెల్ప్ చేస్తుంది. మనకు గ్యాస్ట్రిక్ జ్యూస్ అని చెప్పేసి చెప్తాం. గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే ఓన్లీ హెచ్సిఎల్ కాదు, అలాంగ్ విత్ ద హెచ్సిఎల్ మ్యూకస్ పార్ట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూసే, ఎంజైమ్స్ కూడా పార్ట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూసే. కాబట్టి మనం హెచ్సిఎల్ అండ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ రెండు సెపరేట్గా రాసుకుందాం, సెపరేట్గా నేర్చుకుందాం. హెచ్సిఎల్ సెక్రేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, అలానే గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే అన్నీ వచ్చేస్తాయి హెచ్సిఎల్తో కలిపే. అది గ్యాస్ట్రిన్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి జిఐపి, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్. ఈ జిఐపికి ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటంటే గ్లూకోజ్ డిపెండెంట్. సో గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్ పెప్టైడ్. ఇక్కడ కూడా మనకి జిఐపి కనిపిస్తుంది, గ్లూకోజు ఇన్సులినోట్రోపిక్ పెప్టైడ్. ఇక్కడ కూడా మనకి జిఐపి కనిపిస్తుంది, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్. అంటే దీనికి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒక ఫంక్షన్ వచ్చేసి ఇది గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్ని ఇన్హిబిట్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ సెక్రేషన్ అంటే మనకి డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ ఏవైతే వస్తున్నాయో అవి సెక్రేట్ అవ్వకుండా వాటి యొక్క సెక్రేషన్ని స్టాప్ చేస్తుంది, అది ఆపేస్తుంది. కాబట్టి దీన్ని గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ అని చెప్పేసి చెప్తాం. ఫుడ్ ఎక్కువగా ఉంది ఆ ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెస్ట్ అయిపోయింది. డైజెస్ట్ అయిన ఫుడ్ని, ఖైమ్ని అది స్మాల్ ఇంటెస్టైన్లోకి పంపిస్తున్నప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఆల్కలైన్ మీడియం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అనేది pH ఎప్పుడు ఎక్కువగా ఉండాలి, ఆల్కలైన్ మీడియంలో డైజెషన్ జరగాలి. ఇక్కడ pH ఎప్పుడు తక్కువగా ఉంటుంది, 0.9 to 1.8 అంటే హైలీ ఎసిడిక్. ఏదైనా సరే డైజెస్ట్ చేయగలిగేంత ఎసిడిటీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎసిడిక్ మీడియం. ఇక్కడ వచ్చేసి ఆల్కలైన్ మీడియం అంటే మోర్ దెన్ 7.5 ఇక్కడ దాకా ఉంటుంది. కాబట్టి ఈ ఎసిడ్స్ అనేవి ఇక్కడ రాకుండా ఈ సెక్రేషన్స్ని స్టాప్ చేస్తుంది, ఇక్కడ ఆపేస్తుంది. అది ఒక ఫంక్షన్ కాబట్టి దాన్ని గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్ అన్నాం. ఇంకొక ఫంక్షన్ వచ్చేసి ఏంటి, గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులిన్ ట్రోపిక్ పెప్టైడ్. మనం తీసుకున్న ఫుడ్లో కానీ గ్లూకోజ్ రిలేటెడ్ అంటే షుగర్స్ ఎక్కువగా ఉంటే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి అలా ఎక్కువ అయిపోకుండా ఇన్సులిన్ ఇది రెగ్యులేట్ చేస్తుంది. ప్యాంక్రియాస్కి వెళ్ళి చెప్తుంది అనమాట, మనం తీసుకున్న ఫుడ్లో ఎక్కువగా గ్లూకోజ్ ఉంది కాబట్టి నువ్వు దీన్ని ఎక్కువగా త్వరగా సెల్ లోపల పంపించేయాలి అని చెప్పేసి డిపెండ్ ఆన్ ద గ్లూకోజ్ ఇన్సులిన్ రెగ్యులేట్ చేస్తుంది జిఐపి. కాబట్టి దీనికి 2 పేర్లు, 2 కూడా జిఐపిఏ, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటర్ పెప్టైడ్, గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్
పెప్టైడ్, ఇవి రెండు కూడా. ఇది ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుంది? దీన్ని సెక్రెట్ చేసే సెల్స్ వచ్చేసి కే సెల్స్ ఆఫ్ డియోడినం అండ్ జెజునం. డియోడినం, జెజునం మీకు ఐడియా ఉంటుంది. పైలోరిక్ రీజియన్ తర్వాత ఉండే ఈ పార్ట్ని, సి షేప్డ్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ సి షేప్లో ఉండే ఈ ఆర్గాన్ని డియోడినం అంటాం. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఆ తర్వాత ఉండే పార్ట్ని జెజునం అంటాం, ఆ తర్వాత ఇలియం. కానీ మనకి ఏ హార్మోన్ కూడా ఇలియం దాకా వెళ్ళదు. అయితే స్టొమక్ లేదా డియోడినం లేదా జెజునం, ఆర్ ఓన్లీ డియోడినం అండ్ జెజునం, ఆర్ ఓన్లీ జెజునం, ఇలా వాటి యొక్క కాంబినేషన్లో ఉంటుంది. కానీ ఇలియం దగ్గర నుంచి ఏ హార్మోన్ కూడా మనకి ఇక్కడ అంత ఇంపార్టెంట్గా మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇంపార్టెంట్ హార్మోన్స్ అన్నీ కూడా సెక్రెట్ అయ్యేది డియోడినం అండ్ జెజునం నుంచే. సో ఇక్కడ కూడా జిఐపి అనేది కే సెల్స్ ఆఫ్ డియోడినం అండ్ జెజునం. నెక్స్ట్ వచ్చేసి సెక్రెటిన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హార్మోన్, ఇది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ సెక్రెటిన్ అనేది. ఈ సెక్రెటిన్ అనే హార్మోన్ సెక్రెట్ చేసేది ఏంటి అంటే ఎస్ సెల్స్ ఆఫ్ డియోడినం. ఎస్ సెల్స్ ఆఫ్ డియోడినం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అంటే ఏ సెల్స్ సెక్రెట్ చేస్తే ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుంది అది ఇంపార్టెంట్ కాదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనం డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లెసన్లో చెప్పుకున్నాం సెక్రెటిన్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేది. సెక్రెటిన్ అనేది ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంతవరకు కరెక్టే. కానీ ప్యాంక్రియాస్లో ఏ పార్ట్ని స్టిమ్యులేట్ చేస్తుంది? ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ సెక్రెటిన్ వల్ల సెక్రెట్ అవ్వవు. దీనికి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్కి సంబంధమే లేదు. ప్యాంక్రియాటిక్ హార్మోన్స్కి కానీ సెక్రెటిన్ కానీ సంబంధమే లేదు. అరే హార్మోన్స్ సెక్రెట్ చేయనవక, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ సెక్రెట్ చేయనవక, ఇంకేంటి రిలేషన్? ఇది ప్యాంక్రియాస్ దాకా వెళ్ళి చేసేది ఏంటి? ఏం చేస్తుందంటే ఇది ప్యాంక్రియాస్ యొక్క డక్ట్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. డక్ట్స్ని మాత్రమే స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే, ఇక ఈ ఎసినార్ సెల్స్ ఉంటాయి కదా, ఏవైతే ఎంజైమ్స్ సెక్రెట్ చేస్తాయో అవి ఎసినార్ సెల్స్. ఈ ఎసినార్ సెల్స్ని ఇది టచ్ చేయదు. ఇది స్టిమ్యులేట్ చేసేది డక్ట్స్ని, డక్ట్యూల్స్ని. ఎందుకు? దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ కాదు. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఈ ఇంటెస్టైన్ని ఆల్కలైన్ మీడియంలోకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఆల్కలైన్ మీడియాని క్రియేట్ చేయాలి, ఎసిడిటీని తగ్గించాలి. దానికోసం ఇది ఏం చేస్తుందంటే బైకార్బోనేట్స్ని అలానే వాటర్ని, బైకార్బోనేట్స్ అండ్ వాటర్ H2O, ఇవి రెండు సెక్రెట్ అయ్యేలాగా ఫ్రమ్ ద ప్యాంక్రియాస్. ఇక్కడ ఉండే వాటర్ మీడియం ఏదైతే ఉంటుందో ఆ వాటరు, అలానే కొన్ని బైకార్బోనేట్ అయాన్స్, మెయిన్గా బైకార్బోనేట్ అయాన్స్ సెక్రెటెడ్ బై ద డక్ట్యూల్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. ఆ డక్ట్స్ని సెక్రెట్ చేస్తుంది. నాకు బైకార్బోనేట్ అయాన్స్ కావాలి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి, ఎంజైమ్స్ సంగతి నాకు అనవసరం అని చెప్తుంది సెక్రెటిన్. సో సెక్రెటిన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్. సెక్రెటిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బైకార్బోనేట్స్ అండ్ వాటర్ మాలిక్యూల్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ కొలెసిస్టోకైనిన్. దీన్నే ప్యాంక్రియోజైమిన్ అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ పేర్లోనే ఉంది ఎంజైమ్స్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్. ఫుడ్ ఆల్రెడీ ఇంటెస్టైన్లోకి వచ్చేసింది, ఇప్పుడు మనం దాన్ని డైజెస్ట్ చేయాలి. నాకు ప్యాంక్రియాటిక్ లైపేస్ కావాలి, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్, ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ ఉంటాయి కదా, ట్రిప్సినోజను, కైమోట్రిప్సినోజను, ప్రోకార్బాక్సిపెప్టిడేస్, ఈ ఎంజైమ్స్ అన్నీ కావాలి అని చెప్పేది ఏంటి అంటే ప్యాంక్రియోజైమిన్. ఇది ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి దాని యొక్క ఎంజైమ్స్ అన్నింటినీ కూడా ఇంటెస్టైన్లోకి తీసుకొస్తుంది. ఇది ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అలానే గాల్ బ్లాడర్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ప్యాంక్రియాస్ అండ్ గాల్ బ్లాడర్ ఈ రెండింటిని స్టిమ్యులేట్ చేస్తుంది ఇది. కాబట్టి దీన్ని కొలెసిస్టోకైనిన్ అని కూడా అంటాం. ఎందుకని గాల్ బ్లాడర్కి ఈ పదానికి సంబంధం ఏంటి అంటే గాల్ బ్లాడర్ డక్ట్ని సిస్టిక్ డక్ట్ అని, గాల్ బ్లాడర్ని సిస్ట్ అని అంటారు. ఎందుకంటే ఇది ఒక లివర్ అనుకున్నట్లయితే లివర్ దగ్గర గాల్ బ్లాడర్ ఉంటుంది స్పెరికల్ షేప్లో, ఇలా స్పెరికల్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని సిస్ట్ అంటారు. ఈ డక్ట్ని సిస్టిక్ డక్ట్ అంటారు. దీన్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ని సిస్టోకైనిన్ అంటారు. అందుకే ఇది కోలాన్ నుంచి వస్తుంది, అంటే ఎలిమెంటరీ కెనాల్ నుంచి వస్తుంది. కాబట్టి కొలెసిస్టోకైనిన్ గాల్ బ్లాడర్ని స్టిమ్యులేట్ చేసి బైల్ జ్యూస్ సెక్రెట్ అయ్యేలాగా, ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ సెక్రెట్ అయ్యేలాగా రెండింటి ఫంక్షన్ని చేస్తుంది. కాబట్టి దీన్ని ప్యాంక్రియోజైమిన్ అని అనొచ్చు, కొలెసిస్టోకైనిన్ అని కూడా అనొచ్చు. ఇది సెక్రెట్ అయ్యే హార్మోన్ ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుందంటే ఇది ఐ సెల్స్. కొలెసిస్టోకైనిన్ ఈ సెక్రెట్ చేసే సెల్స్ ఏంటి అంటే ఐ సెల్స్.
I cells of duodenum and jejunum, they secrete CCK, cholecystokinin. It is also called pancreogymin. దీని ఫంక్షన్ వచ్చేసి దీనికి రెండు చేతులు ఉంటాయి. ఓకే, డియోడెనమ్ అండ్ జెజునమ్ రెండింటి నుంచే వస్తుంది కాబట్టి ఈ ఒక్క హార్మోన్కి రెండు చేతులు ఉంటాయి. ఒకటి వచ్చేసి గాల్ బ్లాడర్ని ఇలా ప్రెజర్ చేస్తుంది, సో గాల్ బ్లాడర్లో ఉన్న బైల్ జ్యూస్ అంతా వచ్చేస్తుంది. అలానే ప్యాంక్రియాస్ని కూడా ఒకసారి ఇలా ప్రెస్ చేస్తుంది, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అన్ని కూడా ఇలా వచ్చేస్తాయి. రెండు కలిసి హెపటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ద్వారా ఇలా డియోడెనంలోకి ఎంటర్ అవుతుంది అనమాట, ఇన్ టు ద జెజునమ్. ఇక్కడ డైజెషన్ అనేది జరుగుతుంది, అది సీసీకే. ఇక విల్లీకైనిన్ యొక్క ఫంక్షన్ స్పెషల్గా ఉంటుంది. ఇదేది వేరే గ్లాండ్ ఇదేమి స్టిమ్యులేట్ చేసే హార్మోన్ కాదు. విల్లీకైనిన్ వచ్చేసి నాకు ఈ ఎంజైమ్ కావాలి, లేదంటే ఈ హార్మోన్ ఆగిపోవాలి, ఇలాంటి ఫంక్షన్స్ ఏం చేయదు. విల్లీకైనిన్ ఫంక్షన్ వచ్చేసి ఇట్ ఈస్ సెక్రేటెడ్ ఫ్రమ్ ద ఎంటిరోక్రైనిన్ సెల్స్ పేరే ఎంటిరోక్రైనిన్ సెల్స్. ఎంటిరోక్రైనిన్ అనేది ఒక హార్మోన్ పేరే కాదు, సెల్ పేరు కూడా. ఇది గ్యాస్ట్రిన్ సెల్స్ లాగా ఇది ఎంటిరోక్రైనిన్ సెల్స్. ఎంటరోక్రైనిన్ సెల్స్ ఆఫ్ జెజునమ్ సెక్రెట్ చేస్తుంది విల్లీకైనిన్ని. ఈ విల్లీకైనిన్ ఫంక్షన్ వచ్చేసి ఇంటెస్టైన్లో స్మూత్ మజిల్ ఉంటుంది. ఇంటెస్టైన్ యొక్క మీరు దీన్ని ఏమంటారంటే హిస్టాలజీ అంటాం. ఇంటెస్టైన్ యొక్క హిస్టాలజీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, గట్టి యొక్క హిస్టాలజీ అబ్జర్వ్ చేస్తే మ్యూకోజా, సబ్మ్యూకోజా అండ్ మజిల్ లేయర్, లాస్ట్లో సిరోజా లేయర్ ఉంటుంది. ఆ మజిల్ లేయర్ దగ్గరికి వెళ్ళి ఆ స్మూత్ మజిల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి మనకు క్రియేట్ అవుతాయి. విల్లీకైనిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి వాట్? పెరిస్టాలిక్ మూమెంట్, పెరిస్టాలసిస్ క్రియేట్ చేస్తుంది. దట్ హెల్ప్స్ ఇన్ ద అబ్జార్ప్టివ్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంక్రీజ్ చేయడం అంటే ఏం చేస్తుంది? విల్లీని యాక్టివేట్ చేస్తుంది. నౌ ఇట్ ఈస్ ద రెడీ టు అబ్జార్బ్, ఇట్ ఈస్ ద టైమ్ టు అబ్జార్బ్ అని చెప్పేసి మొత్తం విల్లాయికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎంటైర్ విల్లాయి బికమ్స్ యాక్టివేట్ అండ్ అది అబ్జార్బ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట, అబ్జార్ప్షన్. ఇది విల్లీకైనిన్ యొక్క ఫంక్షన్, విల్లీకైనిన్ చేసే ఫంక్షన్ ఇది. ఇక ఎంటిరోక్రైనిన్ కూడా ఎంటిరోక్రైనిన్ సెల్స్ నుంచే సెక్రేట్ అవుతుంది. ఇక్కడ సెల్కి రెండు హ్యాండ్స్ ఉంటాయి అనమాట. ఈ సెల్స్ రెండింటిని సెక్రేట్ చేస్తుంది. ఒక సైడ్ నుంచి విల్లీకైనిన్ సెక్రేట్ చేసి అబ్జార్ప్షన్ని హెల్ప్ చేస్తుంది, ఇంకో సైడ్ నుంచి ఎంటిరోక్రైనిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ ఎంటిరోక్రైనిన్ ఏం చేస్తుందంటే అదే ఇంటెస్టైన్కి చెప్తుంది, అదే జెజునానికి, అదే డియోడెనంకి, అదే ఇలియంకి, వాటికి వెళ్ళి చెప్తుంది ఫుడ్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ వచ్చింది, బైల్ జ్యూస్ వచ్చింది. ఈ రెండింటిని స్టిమ్యులేట్ చేసింది ఏది? కొలెసిస్టోకైనిన్. ఇవి రెండు వచ్చేసాయి. ఇంకా మనం కూడా మన వంతు కృషి చేయాలి డైజెషన్లో అని చెప్పేసి ఇంటెస్టైన్కి చెప్తుంది. ఎలిమెంటరీ కెనాల్, స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంటే సక్కస్ ఎంటెరికస్ ఇది సెక్రేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంటిరోక్రైనిన్. అంటే ఇంటెస్టైన్ కూడా కొన్ని ఎంజైమ్స్ని సెక్రేట్ చేస్తుంది. డైపెప్టిడేజెస్, ట్రైపెప్టిడేజెస్, అలానే డైకార్బాక్సిలేజెస్, ఇలా కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్, కొన్ని ఏమో ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్, ఎండింగ్లో లాస్ట్లో ఇంటెస్టైనల్ లైపేజ్ ఉంటుంది. ఇలాంటి కొన్ని ఎంజైమ్స్ని ఇది హెల్ప్ చేస్తుంది సెక్రేషన్లో. కాబట్టి దీన్ని సక్కస్ ఎంటెరికస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఎంటిరోక్రైనిన్ అని చెప్పేసి అంటాం. సక్కస్ ఎంటెరికస్ అంటే ఏం లేదు, ఇంటెస్టైనల్ జ్యూస్, స్మాల్ ఇంటెస్టైన్ జ్యూస్ని సక్కస్ ఎంటెరికస్ అంటాం. స్టొమక్ యొక్క జ్యూస్ని గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటాం. ఓకే, సో ఇవి హార్మోన్స్, వాటిని సెక్రేట్ చేసే సెల్స్, అవి ఉండే లొకేషన్స్, వాటి యొక్క ఫంక్షన్స్. ఈ 6 హార్మోన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఏ హార్మోన్ అంటే సెక్రెటిన్ చాలా ఇంపార్టెంట్. సెక్రెటిన్కి ఎంజైమ్స్కి ఎలాంటి సంబంధం లేదు. కొలెసిస్టోకైనిన్ ఇంకొక ఇంపార్టెంట్. కొలెసిస్టోకైనిన్ ఫంక్షన్ వచ్చేసి దీన్నే ప్యాంక్రియోజైమిన్ అంటారు. ఎంజైమ్స్కి, బైల్ జ్యూస్కి ఇది ఇంపార్టెంట్. ఇంకొకటి వచ్చేసి విల్లీకైనిన్ పెరిస్టాలిక్ మూమెంట్స్ని అలానే అబ్జార్ప్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది విల్లీకైనిన్. సో ఇవి హార్మోన్స్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్, హార్మోన్స్ ఫ్రమ్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.